ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత కక్షలు కూడా ఎవరికి లేవు. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తద్వారా దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రేపటి రోజున రేవంత్ రెడ్డి గారే డేంజర్ జోన్ లో ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇంకా డీటెయిల్ గా దీని మీద నేను ప్రత్యేకమైనటువంటి ఒక స్టోరీ చేస్తా డెఫినెట్ గా. మరికొన్ని రోజుల్లో అంటే లోకల్ బాడీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పదవి మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ లేకపోతే ఇంకెవరికన్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ మా ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయరు. ఏదైతే డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ అన్నామో ఇవన్నీ అయిపోయిన తర్వాత జరిగే ప్రక్రియ గురించి దాని గురించి నేను చెప్తా ఉన్నా. అప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? అంత సులువు కాదు. రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఎట్లనైనా సరే తెలంగాణకి నేను సీఎం అయి కూర్చోవాలని చెప్పి బాగా ఆలోచించి మొండి పట్టుతోటి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎటకేలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాన్ని కాపాడుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు? అసలు ఊరుకోరు. అయితే బయటకు వచ్చి వేరే పార్టీ పెడతాడు తెలంగాణలో, లేదంటే బీజేపీలో కలిసిపోతారు. అయితే తెలంగాణలో పార్టీ పెడతాడు, లేకపోతే బీజేపీలో కలిసిపోతారు. సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయన్నమాట. సో ఏదేమైనా సరే ఒక చక్రం వ్యూహంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యమంత్రి అందులో కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అంతమంది సీనియర్ నాయకులని దాటుకొని ముఖ్యమంత్రి అవ్వాలంటే మామూలు విషయం కాదు. దానికోసం ఆయన ఎంత ఏడిపించారు సీనియర్లు అందరూ. ఒక్కొక్కసారి ఎన్నిసార్లు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకోలే. సో ఇట్లా అవన్నీ కూడా తట్టుకొని నిలబడినప్పుడు ఎందుకు పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నా. మీకు ముఖ్యమంత్రి పదవి అంత ఈజీగా అయితే రాలే. కాంగ్రెస్లో నిలదొక్కుకోవడం చాలా కష్టము. అందులో సీనియర్లు ఇప్పటికే కాచుకొని కూర్చున్నారు. అందరూ ముఖ్యమంత్రి స్థానాలు అన్ని ముఖ్యమంత్రులే అని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి మీరు వచ్చిన 10 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయినరు. వచ్చిన 10 ఏళ్లలో అంటే చాలా తక్కువ పీరియడ్లో ముఖ్యమంత్రి అవ్వడం ఒక ఎత్తు, అండ్ సీనియర్లందరినీ దాటుకొని వచ్చి మరి ముఖ్యమంత్రి అవ్వడం ఇంకొక ఎత్తు. కానీ ఎంత స్పీడ్గా ముఖ్యమంత్రి అయినారో అంత స్పీడ్గా దించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికి కారణం ఒక రకమైనటువంటి మీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, 6 గ్యారంటీలు ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రులు వివిధ శాఖల్లో కూడా సరిగ్గా పనిచేయకపోవడం అవి ఉండొచ్చు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఎట్లా పడితే అట్లా అసైన్డ్ భూములు కొంటున్నారు. అది ఎవరు కొంటుర్రు ఏంది అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వల్ల కూడా రేవంత్ రెడ్డికి రేపొద్దున శాపం అవ్వచ్చు. అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేసే దందాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నారు ప్రజలకు ఏం తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ వీటన్నిటి గురించి ప్రజలందరికీ తెలుసు. సో రేపటి రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోతే గనక దానికి కారకులు సగానికి సగం అంటే ఒక 70 to 80% కారణం రేవంత్ రెడ్డి బ్రదర్సే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. అండ్ ఇకనైనా మీరు జాగ్రత్తగా పరిపాలన గురించి ఆలోచించకుండా, సామాన్యుల గురించి ఆలోచించకుండా ఇందిరమ్మ పట్టాలు ఇస్తే ఆ పట్టాలు గుంజుకొని ఇప్పుడు హైడ్రా పేరుతోటి ఇళ్లను ధ్వంసం చేసిరు, కొంతమందికి నోటీసులు పంపించారు. అంటే ఏ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ కి ఉంది అని చెప్పి ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ముందరికెళ్ళిందో అదే ఓటు బ్యాంక్ ఇప్పుడు పోయింది. స్లమ్లోకి వెళ్ళండి, గల్లీలకు వండి వాళ్ళ దగ్గర మైకు పెట్టండి, కాంగ్రెస్కి ఓటు వేస్తారా మీరు మళ్ళీ అడగండి. ఎవరెవరైతే ఇల్లులు గుంజుకున్నారో మీరు సామాన్యుల పైన వాళ్ళు వేయరు. దాన్ని ఎవడన్నా కబ్జా చేయించిండా తెలివిగా, లేకపోతే ఎవడన్నా వాడుకుంటుండా, ఏం చేసిండా అనేది పక్కన పెడితే బ్యాక్ ఎండ్లో ఎవరున్నారు, ఎవరో డ్రామా ప్లే చేస్తున్నారు అని చెప్పి ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది? స్లమ్లకి బుల్డోజర్ పోయింది, పేదోళ్ళ మీద కడుపు కొట్టిండు, పేదోళ్ళ ఇల్లు గుంజుకున్నాడనే బాగా ప్రచారం జరిగిపోయింది. వాళ్ళందరూ తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, నిలువ నీడ లేకుండా చేసారు. అదే అమ్మ ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడంతా కూడా బాగాలేదు, రేపటి రోజున పెద్ద వర్షం వచ్చినా వరదలు వచ్చినా మునిగిపోయే ప్రమాదం ఉంది, సో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా ఉన్నాయి, కట్టినవి చాలా ఉన్నాయి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి మేము పంపిస్తాం అని చెప్పి వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఓపికతో చెప్పి వాళ్ళకు ఒక షెల్టర్ కల్పించిన తర్వాత హైడ్రా దూసుకపోవాలి, ప్రభుత్వం దూసుకపోవాలి. మీరు ఎటువంటి సమాధానం చెప్పకుండా
ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీసుకున్నారు. ఏమని? వాళ్ళకి ఎటువంటి షెల్టర్ కేటాయించకుండా నీడ లేకుండా చేసిండ్రు. అప్పుడు ఏంది, అరే ఇవి తీసుకున్నారు కానీ అట్లీస్ట్ మాకు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు, కంపన్సేషన్ అని ఇచ్చారు, మేము ఒక గూడుకి చేరుకున్న తర్వాత మా ఇళ్లను ధ్వంసం చేసినారు అని చెప్పి కొద్దో గొప్ప మీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఇప్పుడు మీరు చేయడం వల్ల మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నందుకు కొంతమంది ముఖ్యమంత్రి గారు యూట్యూబ్ 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 అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మేము ఉట్టిగా చెప్పాం కదా, ఇప్పుడు ఇవన్నీ సవరణలు మీరు చేసుకోకపోతే డప్పు కొట్టే వాళ్ళే కాదు, తుప్పు వదిలించే వాళ్ళు కూడా ఉండాలి. లేకపోతే మీ తప్పులు మీకు ఎట్లా తెలుస్తాయి? డెఫినెట్గా మీ తప్పులు తెలుసుకుంటేనే తద్వారా పరిపాలన అనేది ముందరకు పోతుంది. లేదు ఇట్లనే చేస్తామంటే ఏం చేయలేం. సో ఇకనైనా సవరణలు చేసుకోకపోతే డెఫినెట్గా ఇది జరగబోతుంది. వెనకాల పావులు కదుపుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సీనియర్ నాయకులు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పోయింది, కొలాప్స్ అయిపోతుందని తెలుస్తున్నా ఒక్కడంటే ఒక్క సలహా ఇస్తలేరు. చూద్దాం రేవంత్ ఏం చేస్తాడో. ఏది జరిగినా రేవంత్ మెడకే చుట్టుకుంటుంది, మాకేం సంబంధం లేదు. ముఖ్యంగా ఇది నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఏది జరిగినా, ఏ తప్పు జరిగినా రేవంత్ మెడకే చుట్టుకుంటుంది. మనకెందుకు? రేవంత్ మెడకి ఎన్ని చుట్టుకుంటే అంత మనకే ప్లస్ అని బట్టి గారు ఎదురు చూస్తున్నారు. పైకి నవ్వుతారు, కానీ లోపల మస్తు జరుగుతున్నాయి ఆడ గొడవలు. అవన్నీ బయటికి రాకుండానే ఈ ఇన్ఛార్జులు ఇక్కడ తెలంగాణకు. దీపాదాస్ మున్షి కూడా అన్నిట్లా వేలు పెడుతుందని ఇప్పుడు దీపాదాస్ మున్షిని కూడా మారుస్తున్నారు. ఛత్తీస్గఢ్ సీఎంని తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నారు ఇన్ఛార్జ్గా, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్టే కాదు, బట్టి గారు, ఉత్తమ్ గారు, ఎవరెవరైతే నేను ముఖ్యమంత్రిని అవుతా, ఎవరెవరైతే ముఖ్యమంత్రిని అవుతా, నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి స్థానాల కోసం ప్రయత్నించినారో వాళ్ళెవ్వరు కూడా సలహాలు ఇస్తలేరు అనే బయట టాకు. లేదా సలహాలు ఇచ్చిన ఆవేశంతో నేను ఎందుకు వినాలని రేవంత్ రెడ్డి గారు వినట్లేదని. ఏది జరిగినా ఎవరికి ప్లస్? ఇక్కడ ఏది జరిగినా రేవంత్ రెడ్డి గారికి మైనస్, సీనియర్ నాయకులకు ప్లస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ సీఎం అయితే తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ని తీసేసినారు అనుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ లూప్ లైన్లో అనుకుంటున్నారు. బట్టి గారేమో నేనే అవ్వాలి అనుకుంటారు. కానీ లోపల 8% బిల్స్ అన్ని కూడా ఆయన ఎవరిని నమ్ముకున్న క్యాడర్కి ఒక్క పని కూడా చేస్తలేడట. అదే వీళ్ళ మైనస్. ఎప్పుడైతే నమ్ముకున్న అనుచరులకు ఏ పనులు చేయకుండా అట్లీస్ట్ మాట్లాడకుండా ఉంటారో అక్కడి నుంచే వాళ్ళ ఓటమి ఎరుగుతున్నట్టు. అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఓడిపోబోతున్నారు, ఇక వీళ్ళు గెలవరు అనేది మనం ఇప్పటి నుంచే రాసి పెట్టుకోవాలి దానికి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఒక పక్క ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఉత్తమ్ గనక ముఖ్యమంత్రి అయితే ఎవరికయ్యా ప్లస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ప్లస్. వాళ్ళు చోద్యం చూస్తారు అంతే. ఉత్తమ్ గనక ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు, రేవంత్ రెడ్డి గారు అయితే నో డౌట్ అండి, లోకల్ బాడీ ఈ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ పదవి మరి రేవంత్ రెడ్డి గారిని తీసేస్తే మరి ఆయన అదే పార్టీలు ఉంటాడా? అందుకే సగం మందికి ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి టికెట్లు ఇప్పించుకొని గెలిపించుకున్నాడు. వాళ్ళతోటి బయటికన్నా వస్తాడు, బీజేపీతో చేతులన్నా కలుపుతాడు, లేదా కొత్త పార్టీ అన్నా పెడతారు. ఇది జరుగుతుంది. లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే, లేదా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ముందరికెళ్తాయి. అది ఏదైనా సరే కాంగ్రెస్ డెసిషన్ మీద ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి డెసిషన్ మీద ఉంది. సో అందుకని పరిపాలన మొత్తం కూడా గాలికి వదిలేసినారు. ఎవరు అవునన్నా కాదన్నా రేపటి రోజున ఇవన్నీ చెప్తున్నామని చెప్పి మాలాంటి వాళ్ళపైన కేసులు పెట్టినా చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఛానల్ అయితే డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఏది జరిగినా డెఫినెట్గా ఇక్కడ ఏది ఉంటే నేను ఇక్కడ అదే మాట్లాడతా. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, అది ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా. సో ఇదంతా కూడా జరుగుతుంది, లోపల బరాబర్ జరుగుతుంది. సో ఇది జరగకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉన్నది. ఇక ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మరి ఇస్తలేరా ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారికి? ఈ విషయం కూడా ఒకసారి ఆలోచించండి. సో ఇట్లా ఆయన ఢిల్లీ వెళ్ళింది దీనికోసం అనమాట. సో అయితే 15 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చి విలీనం అయితే వాళ్ళందరికీ 50 కోట్లు ఇవ్వాలి. 15 మంది ఎమ్మెల్యేలకి మినిమం 50 కోట్లు లేకపోతే ఎవడు రాడు. అది అందరికీ తెలుసు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. లేదా వాళ్ళ బిజినెస్లు ఏమన్నా ఉంటే గనక కాపాడే ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళకి 50 కోట్లు ఇచ్చి ఇక్కడికి రప్పించుకుంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఒప్పుకుంటారా?
ఒప్పుకుంటారా? ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకి పైసలు లేవు అంట. నేను ఒక ఎమ్మెల్యే పేరు చెప్పగాని కాంగ్రెస్లో గెలిచి అప్పుల పాలయ్యి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నారు, 2 ఉన్నారు అట్లా. సో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి తినాలి, ముఖ్యమంత్రి తమ్ముళ్ళు అన్నదమ్ములు తినాలి, ఆ తర్వాత మంత్రులు తినాలి, అప్పుడు ఏమైనా మిగిలితే వీళ్ళకి భిక్షలాగా ఇట్లా ఎమ్మెల్యేకి ఫండ్ వస్తే కదా ఎమ్మెల్యే ఖర్చు పెట్టేది, దాంట్లో ఏమైనా షాయి పైసలో గీ పైసలో వచ్చేవాడు కూర్చోబెట్టడో ఇవన్నీ ఉంటాయి వెనకాల. సో అప్పుల పాలైండు, వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరట, వాళ్ళని ఆ ఎమ్మెల్యేలని ఎవరు పట్టించుకుంటలేరు. సో ఇప్పుడు అదేంది కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని గెలిచిన వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే పక్కపాటోడికి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి వీడి దగ్గర అప్పుల పాలయ్యిండు, ఆయన తీసుకొచ్చి ఉంటే ఇక్కడ కాంగ్రెస్లో డెఫినెట్గా ఊరుకోరు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోతారు. డెఫినెట్గా లోపల అందరూ మదన పడుతున్నారు. ఈ టైంలో ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఛాన్స్ తీసుకొని ఎమ్మెల్యేలు అరే నీకు ఒక ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటే చెప్పలేం, అది కూడా జరగచ్చు. ఏమో గుర్రం ఎగరవచ్చు లేదా కింద పడిపోవచ్చు. సో అందుకే ఉన్న ఎమ్మెల్యేలు అందరిపైన కూడా ఇంటెలిజెన్స్ నిఘా అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా. ఏ మంత్రి ఎక్కడ పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏ ఎమ్మెల్యే ఎక్కడ పోతుండు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో లింకులు ఉన్నాయి, వీళ్ళకి బీఆర్ఎస్లతో ఏమైనా లింకులు ఉన్నాయా, బీజేపీలతో ఎవరితో మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా. అండ్ కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి ఇంటెలిజెన్స్ ఎవరి మీద పనిచేస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీతో మాట్లాడుతూ ఉన్నారు, మాటిమాటికి సెంట్రల్ మినిస్టర్ని కలుస్తూ ఉన్నారు, మొన్న బండి సంజయ్ని కూడా సెక్రటరియట్లో కూర్చోబెట్టినారు. అది ఏమన్నా కావచ్చు, వరదలు అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఇట్లా రకరకాల అంశాలు అనుమానాలతోటే కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది. తద్వారా ఈ ప్రజలకు మేలు జరగట్లేదు. పరిపాలన గురించి కానీ 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేద్దామన్న దానిపైన ఎవరు కూడా ఆలోచిస్తలేరు. కొద్దో గొప్ప తెలివైన వాళ్ళు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆ సలహాల మేరకు కొంచెమన్నా ఈ మాత్రమన్నా ముందరికి వెళ్తుంది.